వరంగల్ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రగతి నివేదిక చదువుతుండగా ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు వైద్యులు. ఈ రోజు వరంగల్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఆవిర్భావ వేడుకలను రద్దు చేశారు అధికారులు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. వరంగల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పృహత పడిపోయారు. ప్రస్తుతం మరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సమస్యలు పడిపోవడానికి ఎండే కారణమా? ప్రస్తుతం ఎట్లా ఉన్నారు డిప్యూటీ సీఎం? రిషి, సేపు క్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కాస్త అపశృతి దొరికిందని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ప్రగతి నివేదిక చదువుతున్న క్రమంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వేదిక పైనే ఒకవైపు చదువుతుండగానే మరోవైపు చదువుతున్న క్రమంలోనే ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు, విస్మయానికి అయ్యారు. ఉన్నపలంగా చాలా యాక్టివ్ గా ఉండే కడియం శ్రీహరి ఉన్నపలంగా ఎందుకు ఇలా పడిపోయారని ఒక్కసారిగా అందరూ విస్మయం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ కేవలం 5 నుంచి 7 నిమిషాలు తన కారులోనే, తన కాన్వాయ్లోనే విశ్రాంతి తీసుకుని, రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ అర్థాంతరంగా ఏదైతే ప్రగతి నివేదిక ఆపారో మళ్ళీ ఆ ప్రగతి నివేదికను పూర్తి చేశారు. 5 నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రగతి నివేదికను పూర్తి చేసి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామంటే తను ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను, హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా ఎంజిఎం వైద్యులు, తర్వాత మిగిలిన వైద్యులు కొంతమంది అందుబాటులో ఉంటే వెంటనే కడియం శ్రీహరికి తాత్కాలికంగా వైద్య చికిత్సలు చేసే ప్రయత్నం చేశారు. షుగర్ లెవెల్స్ కాస్త పడిపోయిన క్రమంలో ఇవాళ ఎండ విపరీతంగా ఉంది. అదేవిధంగా నిన్న కూడా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దాదాపు 120 కిలోమీటర్లు పర్యటించారు, ప్రయాణం చేశారు. నిన్న వేడి, తర్వాత అదేవిధంగా ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా ఎండ వేడి విపరీతంగా కారణంగా ఒక్కసారిగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా తన సన్నిహితులు చెప్తున్నారు. సో మొత్తానికి దాదాపు 10 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. 10 నిమిషాల విశ్రాంతి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్న క్రమంలో అందరు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు తగ్గించాలని, రద్దు చేయాలని కూడా కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోగానే అసలు మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేశారు. ఇకపోతే అవార్డ్స్ ప్రదానం ఉంది. అవార్డ్స్ ప్రదాన ఉత్సవంలో తాను మరికాసేపు పాల్గొంటారు. కేవలం 10 మందికి అవార్డ్స్ ఇవ్వాలి కనుక నీడపట్నం అంటే టెంట్ కింద అవార్డు ఇస్తారు. అవార్డు ముగిసిన తర్వాత మళ్ళీ నేరుగా ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం తర్వాత తను హాస్పిటల్కి వెళ్లే అవకాశం ఉంది. రిషి, తెలంగాణ, జై జై తెలంగాణ.